పాత బస్తీలోని ఓ ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థికి కల్మా చదవాలని హుకుం జారీ చేయడం కలకలం రేపుతుంది. సైబరాబాద్ లోని సక్సెస్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి పాఠశాల యాజమాన్యం హోంవర్క్ లో కల్మా ఇవ్వడంతో పేరెంట్స్ షాక్ కు గురయ్యారు. వెంటనే పాఠశాలకు చేరుకుని ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేశారు. అయితే పొరపాటు తీవ్రంగా ఖండించారు. That is a completely unacceptable. నెఫ్యూ అంటే మా అక్క వాళ్ళ బాబు స్కూల్ నుంచి నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళినుండే అనమాట. ఆ స్కూల్కి వచ్చిండో ఇంట్లో కూర్చుండో డైరీ చూపించిండో హోంవర్క్ చేయాలని చెప్పేసి. డైరీ చూపిస్తే ఇక్కడ ఏదో రాస్తుందని చూపిస్తే చూస్తే రీడ్ 1,2 కల్మా, ఇంకా రీడ్ ఫతే అని చెప్పేసి కొన్ని ఉన్నాయన్నమాట డైరీలో. నాకు అర్థమైతలే అసలు ఒక అబ్బాయికి 6 years బాబు, 2nd class బాబుకి ఈ ప్రాక్టీసెస్ అంది ఎందుకు చేపిస్తున్నారు మీరు? స్కూల్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రిలీజియస్ ఆస్పెక్ట్స్ లో అసలు స్కూల్కి ఏ టైప్ ఆఫ్ ఇది కనెక్షన్ లేదు. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎడ్యుకేషన్ జస్ట్ గివ్ దట్. మీరు ఇండైరెక్ట్ గా ఇట్లా ప్రాక్టీసెస్ చేసి మేము కావాలని రాయలేదు, మేము బై మిస్టేక్ రాసినామంటే ఎంతవరకు తీసుకుంటాం? ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి రాసిరు, రీడ్ 1,2 కల్మా అని రాసిరు, అది స్ట్రైక్ ఆఫ్ చేసిరు. ఓకే పర్లేదు, నేను చూడలేదు, నేను అది వదిలేసిన. ఇప్పుడు ఈ రోజు కూడా రాసిరు, ఈ రోజు కూడా రాసి ఫతే చదివియండి, అదేదో సబ్జెక్ట్, ఆ పేరు నాకు కూడా తెలియదు, ఆ సబ్జెక్ట్ పేరు వేసి రాసి ఫతే చదవండి అని చెప్పి రాస్తున్నారు. అసలు వాడి ఏజ్ ఏంది, వాడి రిలీజన్ ఏంది అంటే అదొక టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్ లాగానే ఫీల్ అయినా. నేను అడిగినా కూడా, అడిగితే ఆ స్కూల్ ప్రిన్సిపల్ ఏమని చెప్తుంది, ఇది ఒక రిలీజియస్ ప్రాక్టీస్, ఇది అందరు స్టూడెంట్స్ కి మ్యాండేటరీ అని చెప్తుంది. అట్లా మ్యాండేటరీ? యు ఆర్ లిటరలీ ఫోర్సింగ్ థింగ్స్ టు రైట్. అసలు యాక్చువల్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ రాసింది రీడ్ ఇగో డేట్, ఈ రోజుదే డేట్, ఇది ఈ రోజుదే ఇక్కడ రాసింది. మళ్ళా నేను మొత్తం డైరీ మొత్తం చెక్ చేస్తే మళ్ళీ నాకు ఇది ఒకటి కనిపించింది. ఇది ఆల్రెడీ స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. రీడ్ 1,2 కల్మా అని చెప్పేసి ఇంకా ఎంతమంది పిల్లల బుక్స్ లో రాసినారో తెలియదు. ఓకే మీరు అంటారేమో అదొక సబ్జెక్ట్, వీళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంది అంటే ఆ సబ్జెక్ట్ ఏ పిల్లలు అయితే తీసుకున్నారో ఆ పిల్లలందరినీ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి, వీళ్ళ డైరీ సపరేట్ పెట్టి ఇవ్వండి. ఇక్కడ క్లియర్ గా లియాన్స్ కృష్ణ అని పేరు కనిపిస్తుంది. ఎట్లా రాస్తారు? సక్సెస్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్, వాళ్ళ చిన్నమ్మ సుప్రియ గౌడ్ గారు వాళ్ళ సిస్టర్ కొడుకుని స్కూల్ నుంచి తీసుకురానికి వెళ్ళినప్పుడు స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఆ బాబు డైరీ చూస్తే దాంట్లో ఈ ఖురాన్కి సంబంధించిన కంటెంట్ రాసి హోంవర్క్ చేయాలనేది ఇచ్చిన విషయంలో ఆ స్కూల్ యజమాని అడుగుతూ విషయం ఏంటంటే, ఇవాళ ఈ స్కూళ్ళల్లో ఎనీ స్కూళ్ళల్లో అంటే రిలీజియస్ ప్రాక్టీస్ చేయవచ్చా? అట్లాంటిది కంటెంట్ ఉంటుందా? వాళ్ళ మీద స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాలని. ఇంకోటి నిన్న కూడా ఒకటి ఇట్లాంటి ఇన్సిడెంటే, ఆటో మీద హిందూయిజం గురించి రాస్తే దాని మీద పోలీసు. ఒక పాత బస్తీలోని ప్రైవేట్ స్కూల్లో హిందూ విద్యార్థిని కల్మా చదవాలని హుకుం జారీ చేయడం మనం చూస్తున్నాం. తన డైరీలో రీడ్ కల్మా 1,2 అంటూ కూడా రాసి ఉన్నది కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. అసలు ఇది పొరపాటును రాసారా లేదంటే ఆ స్కూల్లో ఉన్న ఒక సబ్జెక్టా? అసలు దీని వివాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ్ అందుబాటులో ఉన్నారు. రవితేజ్, హైదరాబాద్ లోని సక్సెస్ హై స్కూల్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. చాలా రోజులుగా చాలా మంది హిందూ విద్యార్థులకు కావాలనే స్కూల్ యాజమాన్యం ఒక మతానికి చెందినటువంటి పుస్తకంలో ఈ సారాంశాలన్నీ కూడా చదువుకొని తిరిగి దాని మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు అనే ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి సక్సెస్ స్కూల్లో ఒక వర్గం వారే కాకుండా అనేక మతాలు కులాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా దాంతో ఈ అడ్మిషన్స్ కోసం వెళ్ళడము, అడ్మిషన్స్ సందర్భంగా పిల్లలందరూ జాయిన్ అవ్వడము, చాలా మంది అడ్మిషన్స్ సందర్భంగా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ని కూడా దాంట్లో మెన్షన్ చేయడము. కొంతమంది ఉర్దూ అయితే ఉర్దూ, తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ సబ్జెక్ట్స్ ని మెన్షన్ చేసి అడ్మిషన్ ఫామ్ లో వీళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2వ క్లాస్ చెందినటువంటి విద్యార్థి బాలురు కూడా తమకు హిందీ సబ్జెక్ట్ కావాలని చూడడము, ఆప్షన్ లో ఆ సబ్జెక్ట్ పెట్టినప్పటికీ దాన్ని ఏది కూడా యాజమాన్యం పరిగణలోకి తీసుకెళ్తుందా, వాళ్ళ స్కూల్ యాజమాన్యం ఉర్దూని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ఉర్దూకి చెందినటువంటి పాఠాలను ఎక్కువ నేర్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హిందూ విద్యార్థులతో సహా ఆ ఉర్దూ పాఠాలని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో కుట్ర దాగుంది అనేది మాత్రం హిందూ సంఘాలు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏకంగా 2వ క్లాస్ కి చెందినటువంటి విద్యార్థి బాలుడి యొక్క కుటుంబ సభ్యులందరూ వచ్చి స్కూల్ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేయడము, వాటితో పాటు హిందూ సంఘాలు రావచ్చు. అసలు మీరు
ఉర్దూ పాఠాలు ఈ స్కూల్లో ఎందుకు నేర్పిస్తా ఉన్నారు? ఇదే మదర్సా కాదు, ఒక మతానికి చెందినటువంటి ఆలయం కాదు, టెంపుల్ కాదు. ఎందుకు వీళ్ళు ఉర్దూని ప్రిఫరెన్స్ తీసుకొని ప్రతి విద్యార్థి యొక్క డైరీలో ప్రతిరోజు ఉర్దూలోని సారాంశాన్ని చదువుకొని రావాలి, ఎగ్జామ్ పెడతామంటూ కూడా వాళ్ళని మానసికంగా ఎందుకు ఇబ్బంది గురి చేస్తా ఉన్నారు? ఒకవేళ ఆ సారాంశం చదవకపోయినా, అది తిరిగి ఎగ్జామ్స్ రాయకపోయినా స్కూల్ పిల్లల్ని ఎగ్జామ్స్ కట్ చేస్తాము, రిజల్ట్స్ లో మార్క్స్ కట్ చేస్తామంటూ కూడా మనోవేదనకు గురి చేసి వేధింపులకు గురి చేస్తా ఉన్నారంటూ మాత్రం తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించాల్సి ఉంటుంది. అసలు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో చాలా మంది పిల్లలకు, తల్లిదండ్రులకు తెలియక ఈ ఉర్దూ పాఠాలని నేర్పించాలనే ప్రయత్నాలు యాజమాన్యాల్లో జరపడము, అది నిజంగానే తల్లిదండ్రులకు, పిల్లలకు తెలియక ఈ ఉర్దూ పాఠాలు నిజంగానే నేర్చుకోవడము, దాంట్లో మతపరమైనటువంటి సారాంశాలు నేర్చుకొని విద్యార్థులందరినీ కూడా ఒక మతాన్ని వైపు ప్రేరేపించే విధంగా, అడిక్ట్ అయ్యే విధంగా, మారే విధంగా ప్రయత్నాలు బేసిక్ స్కూల్ నుంచే సాగుతా ఉన్నాయంటూ మొదటి నుంచి హిందూ సంఘాలు ఈ రకమైనటువంటి అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నారు. అది కాస్త ఇది నిజమై వస్తా ఉంది కాబట్టి స్కూల్ యాజమాన్యం దీనిపైన ఇది అనుకోకుండా విద్యార్థి బుక్ లో రాసి పెట్టామే కానీ కావాలని ఈ ఉర్దూ పాఠాలు నేర్పించాలనే అభిప్రాయం మాకు లేదు అనేది మాత్రం దీనిపైన వాళ్ళు తిరిగి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సరే, అనుకోకుండా ఒక్కసారి జరుగుతుంది కానీ 2-3 సార్లు అదే 2వ తరగతికి చెందినటువంటి విద్యార్థి యొక్క డైరీని పరిశీలించినప్పుడు ఖురాన్ లో ఉన్నటువంటి పలు సారాంశాలు బైహార్ట్ చేసుకొని రావాలి అంటూ కూడా పదే పదే స్కూల్ డైరీల్లో పెట్టి స్టూడెంట్స్ ని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి రికార్డ్స్ అన్నింటి కూడా పరిశీలించినప్పుడు చాలా మంది విద్యార్థుల డైరీల్లో సేమ్ ఇదే మతానికి చెందినటువంటి వాటిలో ఈ సారాంశాన్ని బైహార్ట్ చేయమని, అది చదువుకొని రమ్మని, దానిపైన ఎగ్జామ్స్ పెడతామంటూ కూడా స్కూల్ యాజమాన్యం హిందువులకు చెందినటువంటి విద్యార్థులను తమ మతం వైపు మార్చుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయంటూ కూడా విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అవే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. హిందూ సంఘాలు కూడా అవే అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. వీరందరూ కూడా త్వరలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ని కలిసి ఒక ఫిర్యాదు చేసి ఆ స్కూల్లో ఏం జరుగుతా ఉంది, వీళ్ళు ఉర్దూ పాఠాలు ఎందుకు నేర్పిస్తా ఉన్నారు, ఎంతమంది విద్యార్థులని మతం మార్చి వాళ్ళ వర్గం వైపుగా మలిచారు, ఈ వివరాలన్నీ కూడా తమకు కావాలి అంటూ కూడా హిందూ సంఘాలు త్వరలో ఎడ్యుకేషన్ BO ని కలిసి ఫిర్యాదు అందజేయబోతారు. థ్యాంక్ యూ రవితేజ.